గుడ్ మార్నింగ్ అండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కొన్ని నెలలు జరిగే జర్నీ. అంటే ఒకే నెలలో 4-5 విజిట్స్ ఉంటాయి, ఒక్కొక్క నెలలో విజిట్స్ ఉండవు. IVF ట్రీట్మెంట్ లో కనీసం 3-4 months వర్క్ ఉంటుంది. IUI ట్రీట్మెంట్ లో అయితే మంత్లీ 5-6 times రావాల్సి ఉంటుంది. అండ్ IUI ట్రీట్మెంట్ చేసేది 3-4 IUIs కి ఒక సైకిల్ కన్సీవ్ అవుతారు. అంటే 3-4 IUIs కి 1 cycle సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే అది కూడా ఒక 4-5 months జర్నీ ఉంటుంది. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఓవరాల్ గా కొన్ని మంత్స్ తో కూడుకున్న ట్రీట్మెంట్. సో ఎక్కడో ఏదో చేస్తారు అన్న ఉద్దేశం లేకుండా మన దగ్గరలో ఎక్కడ పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకొని దగ్గరలో ఉన్న ట్రీట్మెంట్ సెంటర్ కి మీరు వెళ్ళినట్లయితే మీకు ట్రావెలింగ్ ఛార్జెస్, తర్వాత అక్కడ అకామిడేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ దగ్గరలో ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్, డాక్టర్ కూడా మీకు అప్రోచబుల్ గా ఉంటారు. మీరు ఎక్కడో దూరంగా ట్రీట్మెంట్ చేసుకుని వస్తే తర్వాత వాళ్ళు దొరకరు. అదే మన ఏరియాలో బెస్ట్ సెంటర్ లో మనం కనుక చేయించుకున్నట్లయితే డాక్టర్ ఇమీడియట్ అవైలబిలిటీలో ఉంటారు. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా, ఈ పాయింట్స్ అన్ని ఆలోచించుకొని మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది విజ్ఞతతో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎక్కడో ఏదో జరుగుతుందని అనుకోవద్దు. అండ్ మన ఏరియాలో మన హాస్పిటల్లో బెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర హై ఎండ్ అయినటువంటి ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ ఫెసిలిటీస్, మీ దగ్గర ఫెసిలిటీస్ ఉన్న ఫెసిలిటీస్ ని ఉపయోగించుకోండి, అడ్వాంటేజ్ పొందండి. థ్యాంక్ యూ.